అష్షూరు రాజు అంటాడు, అసలు నా చేతిలో నుంచి నిన్ను విడిపించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని అంటూ రంకెలేసాడు. మీ దేవుడిని చూసి మీరు మోసపోవద్దు. వాళ్ళు వీళ్ళు ఇట్టే అంటారు, దేవుడి పేరు చెబుతారు, దేవుడి పేరును మీరు మోసపోవద్దు. మీ దేవుడు నా చేతిలోంచి రక్షించలేడు అని అంటూ రంకెలేసాడు. ఆ మాటలు విని హిజ్కియా రాజేమో మందిరంలోకి వెళ్ళి ఆ లెటర్ ఓపెన్ చేసి ప్రార్థన చేశాడు. ప్రభా, వాడు అన్న మాటలు వింటున్నావు కదయ్యా, వాడు రాసింది చూసావు కదా ప్రభా, కృప చూపా ప్రభా, రక్షించయ్యా, కాపాడయ్యా, నీ వంటి దేవుడు ఎవరున్నారయ్యా అని అంటూ ఇతడు ప్రార్థన చేశాడు. దేవుడు సమీపంగా ఉండే దేవుడిగా దిగివచ్చాడు, మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ 33వ వచనానికి వచ్చేసరికి ఎలా అంటాడు, ఆసలాడు మొట్టడి దెబ్బ కూడా వేయడు, ఏ దారిని వచ్చాడో ఆ దారిని నిలుపుతాడు, కనీసం ఒక్క బాణం కూడా మీ మీద ప్రయోగించలేడు. అతని వల్ల కాదు, నువ్వు ధైర్యంగా ఉండు అని అంటూ దేవుడు ధైర్యపరిచాడు. అంతేగాక ధైర్యపరచడం మాత్రమే కాక ఒక సూచన కూడా ఇచ్చాడు.